వాళ్ళ మా అక్కల్ని ఆర్థికంగా నిలదొక్కునేలా చేసి 1 కోటి మంది ఆడబిడ్డల్ని కోటీశ్వరులను చెయ్యాలి. 10 ఏళ్లలో నా లక్ష్యం అదే. నా జీవితంలో 1 కోటి మంది ఆడబిడ్డల్ని కోటీశ్వరులను చేస్తా అని కంకణం కట్టుకొని బయలుదేరి మీకోసం కృషి చేస్తుంటే ఇవాళ మిమ్మల్ని చూసి ఏడుస్తున్నారు. మీ ఒకనాడు ఇంటాయనని బస్సు కిరాయి అడిగే మీరు సాయంత్రం బెల్ట్ షాప్కి ఆయన మిమ్మల్ని నగదు అడిగే పరిస్థితి తెచ్చినా లేదా మా అక్కలు చెప్పాలని నేను అడుగుతున్నా. ఇవాళ పెత్తన మా ఆడబిడ్డల చేతి ఉంటే పిల్లల చదువులు ఉంటాయి, ఇల్లు బాగుపడుతుందని ఇవాళ మా అక్కల చేతుల్లో పెత్తనం పెట్టిన మాట నిజం కాదా? ఆనాడు అప్పుల్లో ఉండి 1 లక్ష రుణమాఫీ చేస్తాని 10 ఏళ్ళు ముంచి రైతులను ఆగమాగం చేసి వేలాది మంది చచ్చిపోతే సంవత్సరం తిరిగే లోపు లక్ష్మీ నరసింహస్వామిగా 25,55,964 మంది రైతులకు 20,617 కోట్ల రూపాయల రైతు రుణమాఫీ చేసి 2 లక్షల రూపాయల వరకు రైతులకు అప్పు విముక్తి కలిగించింది మన ప్రభుత్వం కాదా అని నేను అడుగుతున్నా. ఇవాళ రైతులకు ఉచిత కరెంటుతో పాటు ఆనాడు ఒరేసుకుంటే ఉరేసుకున్నట్టే ఆయన నాయకుడు అంటే వరి వేసుకోండి చివరి గింజ వరకు కొంటాం, అదే కాదు సన్న వడ్లు పండిస్తే 500 రూపాయల బోనస్ ఇస్తామని చెప్పి ప్రత్యేకంగా పర్యవేక్షించడానికి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి నాయకత్వంలో నిరంతరం ఓట్లు అమ్మిన 48 గంటల్లో మీ ఖాతాలో పైసలు వేస్తలేమా? ఇవాళ రైతులను ఆదుకొని ప్రాజెక్టులు పూర్తి చెయ్యాలి అని మేము పనిచేస్తుంటే కడుపు మండి విషం జమ్ముతున్నారు ఈరోజు రైతుల మీద. అందుకే మిత్రులారా మీరందరూ ఆలోచన చేయండి. ఈ ప్రభుత్వం మీ ప్రభుత్వం, ఈ ప్రభుత్వం మన ప్రభుత్వం, ఈ ప్రభుత్వం పేదోళ్ళ ప్రభుత్వం, ఈ ప్రభుత్వంలో దళితులు గిరిజనులు ఆదివాసులు తలెత్తుకునే ప్రభుత్వం. అందుకే 1931లో బ్రిటిష్ వాళ్ళు కులగణన చేస్తే 100 ఏళ్లలో ఎవడు చేయలేకపోయింది, ఎవడు ధైర్యం చేయలే ముట్టుకోనికే. కానీ మీ సోదరుడుగా మీ రేవంత్ అన్నగా దేశంలోనే మొట్టమొదటి రాష్ట్రంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని బాధ్యత ఇచ్చి దామోదర్ రాజనరసింహ గారిని బాధ్యత పెట్టి దేశంలోనే మొట్టమొదటిసారి కులగణన చేసి 56.36% బలైన వర్గాలు ఉన్నారు అని లెక్క తేలిస్తే ఈరోజు విధిలేని పరిస్థితుల్లో నరేంద్ర మోడీ దేశం మొత్తం నేను లెక్క కడతా బీసీల లెక్క తీస్తా అన్నాడు. గొర్రెలకు బర్రెలకు చేపలకు కూడా లెక్క ఉంది, కానీ మా బలహీన వర్గాలకు లెక్క లేదంటే లెక్క నేను తేలుస్తా, నీ కథ కూడా చూస్తా అన్నందుకు ఇవాళ తెలంగాణ రాష్ట్రం మొట్టమొదటిసారి బలహీన వర్గాల లెక్క తేల్చి 56.36% తేల్చింది మనం కాదా? ఈ బలహీన వర్గాల పట్ల ప్రేమ లేకపోతే వాళ్ళ లెక్క తేల్చే బాధ్యత ఎందుకు తీసుకుంటాం? ఈరోజు 42% రిజర్వేషన్లు విద్య ఉద్యోగంలోనే కాదు స్థానిక సంస్థలలో కూడా మీకు 42% రిజర్వేషన్ ఇవ్వాలని చట్టం చేసింది మనం కాదా?